నేతల ధీమా సార్. 2019తో పోలిస్తే ఎంత మార్పు ఉండవచ్చు? 2014లో 44 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. ఆ తర్వాత 2019లో 52 స్థానాలు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితుల్లో ఏదైనా మార్పు రావచ్చా? 100 అయినా సాధించగలరు? కాంగ్రెస్కి 100 వస్తాయని కాదు, బీజేపీకి 400 వస్తాయా అని దానికి సంబంధం లేదు. సార్, కాంగ్రెస్కు 100 రాకపోయినా బీజేపీకి 400 రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ లేదు. మోర్ దెన్ 50% ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్. అందువల్ల ఇష్యూ బీజేపీ కాంగ్రెస్ పోలరైజేషన్ కాదు, దేశంలో ఉంది. బీజేపీకి లాస్ట్ టైం 303 సీట్స్ వచ్చాయి, ఎన్డీఏ పక్షాలతో కలిపి 353 వచ్చాయి. ఎన్డీఏకు 400 ఎప్పుడైనా వస్తాయి, ఇప్పటికే 400 ఉన్నట్టు లెక్క. అది మోడీ అన్నాడు 353, మాకు ఆల్రెడీ 400 ఉన్నాయని. ఎందుకంటే పేరుకు ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీలకు 353 ఉండొచ్చు, కానీ మీకు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతా దళ్ ఇలాంటి పార్టీలన్నీ ఈ 5 ఏళ్లలో బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. అసలు అందువల్ల మోడీ అన్నట్లు ఎన్డీఏ పర్సే 353 ఉన్న ఈ పార్టీల అన్నీ కలిపితే 400 అయిపోతాయి. సో అందువల్ల ఎన్డీఏకు ఎంత వస్తాయనేది ఇష్యూ కాదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎన్డీఏలో లేని వాళ్ళు కూడా ఎన్డీఏలో ఉండొచ్చు, ఇప్పుడు ఇండియా కూటమిలో లేని వాళ్ళు కూడా ఇండియా కూటమిలో ఉండొచ్చు. అందువల్ల ఒక్కసారి లోక్సభలో నెంబర్స్ను బట్టి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్న దాన్ని బట్టి ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ జరగచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ పోటీ పడి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. 2019 తర్వాత ఈ 2 పార్టీలు పోటీ పడి బీజేపీ మద్దతు ఇచ్చాయి. అందువల్ల ఇలా దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. మన దగ్గర టీడీపీ, వైసీపీ కాదు, దేశంలో చాలా పార్టీలు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వారు ఎటైనా మారే అవకాశం ఉంది. అందువల్ల ఎన్డీఏకు 400 అనేది ఇష్యూనే కాదు, అది వచ్చే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వస్తే అది 250తో వచ్చినా, 270తో వచ్చినా, 300తో వచ్చినా, 370తో వచ్చినా ఎన్డీఏకు 400 రావడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇక భారతీయ జనతా పార్టీకి మరి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పుడు క్వశ్చన్. 2014లో 282 సీట్స్ వచ్చాయి, 2019లో 303 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు 370 వస్తాయని టార్గెట్ పెట్టారు. 370 పెట్టడానికి ఏ సెఫాలజీ ఏ ఆధారం కాదు, అది ఏ ఎలక్షన్ సైన్స్ ఆధారం కాదు. 370 అనేది ఆర్టికల్ 370తో లింక్ అవుతుంది కనుక ఒక ఎమోషనల్ అపీల్ కొరకు 370 ఫిగర్ ఇచ్చారు. ఆ 370 ఫిగర్కి ఏ ప్రాతిపదిక లేదు. మరి 370 వస్తాయా? భారతీయ జనతా పార్టీకి ఉన్న బలంలో ఏమైనా తగ్గుతాయా, పెరుగుతాయా? మన ఒక్కసారి భారతదేశ చిత్రపటాన్ని మనందరికీ గుర్తుంది కనుక ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. పై నుంచి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో 6 సీట్లు ఉంటాయి. సో ఈ 6 సీట్లలో పెద్దగా అటు ఇటు ఏం మారేది ఏముండదు. ఈవెన్ కశ్మీర్ లోయలో కూడా బీజేపీ ఇప్పుడు పోటీ చేయడం లేదు. కశ్మీర్ లోయలోని 3 సీట్లు మీకు అక్కడ బీజేపీ తన ప్రాక్సీస్తో పోటీ చేస్తుంది. అంటే రేపు ఎన్నికలు అయ్యాక బీజేపీకి మద్దతు ఇచ్చే 2 పార్టీలు, అప్నీ పార్టీ అని, అలాగే జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అని, ఈ 2 పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు. కశ్మీర్ లోయలో బీజేపీ పోటీ చేయకుండా ఈ 2 పార్టీలకు మద్దతు ఇస్తుంది ఇండైరెక్ట్గా. వాళ్ళు ఒక రకంగా బీజేపీ ప్రాక్సీస్. సో అక్కడ 1 సీటా 2 సీట్ల అది పెద్ద టోటల్ టాలీకి మార్పు రాదు. మీరు ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి కిందికి రండి, హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు. సో ఆ స్టేట్ కూడా మనకు అంత ప్రాధాన్యత కాదు బలాబలాల్లో మారటానికి. పంజాబ్లో 13 సీట్లు. పంజాబ్లోని 13 సీట్స్లో మీకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 4 పార్టీల మధ్య పోటీ నడుస్తుంది. మీకు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూడా ఇక్కడ ఏం పొత్తులేదు. పక్కన ఢిల్లీలో పొత్తుంది కానీ పంజాబ్లో పొత్తులేదు. సో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏమైనా తేడా కొడుతుందా? కానీ అక్కడ బీజేపీ చాలా వీక్ పార్టీ. సో అందువల్ల బీజేపీ ప్రత్యేకంగా పంజాబ్లో బలం పుంజుకునే అవకాశం తక్కువ. ఏమైనా ఉంటే జాతీయ పార్టీ కనుక కాంగ్రెస్కి రావాలి, రాష్ట్రంలో అధికారం ఉంది కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి రావాలి. ఒకవేళ శిరోమణి అకాలీదళ్ కనుక తన బలాన్ని పెంచుకుంటే సో అక్కడ
ఏదైనా బీజేపీకి ఉపయోగపడచ్చు, కానీ అక్కడ కూడా ఆడయ్యే అవకాశాలు అయితే పెద్దగా లేవు. ఇక జమ్మూ కాశ్మీర్, అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోతే ఢిల్లీలో 7 స్థానాలు ఉన్నాయి. ఢిల్లీలో 7 స్థానాల్లో 2019లో 7 సీట్లు బీజేపీ గెలుచుకుంది. సో మనం చాలాసార్లు చెప్పుకున్న ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారు, లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తారు. సో ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఉంటుందా, బ్రేక్ అవుతుందా అనేది పాయింట్. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కేవలం 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లో ఉంది. 5 స్థానాల్లో కాంగ్రెస్ 2వ పొజిషన్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాల్లోనే సెకండ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. సో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రజల్లో ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు మోడీ కావాలా వద్దా అన్నప్పుడు మోడీయే కావాలి అన్నారు, కానీ కేజ్రీవాల్ జైల్లో ఉండాలా, బయట ఉండి ముఖ్యమంత్రిగా సర్వ్ చేయాలా అంటే ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ బయట ఉండాలి అని అంటారు. సో భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందిందని నేను అనుకోను. ఏమైనా ఉంటే 1, 2, 3, 4 ఎన్ని సీట్లు కోల్పోతుందో చెప్పలేం, కానీ ఇప్పటివరకు వస్తున్న వార్తలు అయితే ఢిల్లీలో 7 సీట్లు బీజేపీ మళ్ళీ గెలవకపోవచ్చు అని. సో అందువల్ల అక్కడ ఖచ్చితంగా ఎన్ని సీట్లు చెప్పలేం, కానీ నష్టం జరుగుతుందని. ఇక రాజస్థాన్లో 25 సీట్లు, 25లో దాదాపు అన్ని సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. సో అక్కడ కూడా ఈస్ట్ రాజస్థాన్, జైసల్మీర్, బాల్మీర్, బికనీర్, సికార్ ఈ ప్రాంతంలో బాగా వ్యతిరేకత ఉంది అని, రాజ్పూట్ యాంగర్ కూడా ఇక్కడ తీవ్రంగా ఉంది. సో అందువల్ల రాజస్థాన్లో ఇప్పుడున్న సమాచారం వస్తున్న వార్తలైతే బీజేపీకి అక్కడ ఆడయ్యే అవకాశం ఏం లేదు కదా. బీజేపీ దాదాపు అన్ని సీట్లు గెలుచుకొని ఉంది కనుక ఏమైనా ఉంటే అక్కడ కూడా కొన్ని సీట్లు అవి 2 పోతాయా, 3 పోతాయా, 5 పోతాయా చెప్పలేం, కానీ రాజస్థాన్లో కూడా బీజేపీకి ఎన్నో కొన్ని సీట్లు పోతుంది, లేదా ఒకవేళ వచ్చినా ఉన్న సీట్లే వస్తాయి, యాడ్ అయ్యే అవకాశమే తెలియదు. సో మీరు అలా కిందికి వస్తూ రాజస్థాన్ తర్వాత మీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో 29 సీట్లు, ఛత్తీస్గఢ్లో 11 సీట్లు. సో ఈ 40 సీట్లలో కాంగ్రెస్ బీజేపీయే దాదాపు అన్ని గెలుచుకుంది. సో అందువల్ల ఇక్కడ బీజేపీ దాదాపు అన్ని గెలుచుకున్న స్టేట్స్ ఇవన్నీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 స్టేట్లలో కలిపితే 65 సీట్లు ఉంటే 60కి పైగా బీజేపీ దగ్గర ఉన్నాయి. ఇంకా కొత్తగా యాడ్ అయ్యేది ఏమీ లేదు. ఏమైనా ఉంటే అక్కడ కాస్త ఇంకా వీక్ దెబ్బతినటానికే స్కోప్ తప్ప యాడ్ అయ్యడం లేదు. ఇంకా 65లో 60కి పైగా సీట్లు గెలుచుకున్నాక ఏం యాడ్ అవుతుంది? అందువల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీకి యాడ్ అయ్యే ప్రసక్తే తెలియదు. ఏమైనా ఉంటే సబ్ట్రాక్ట్ కావాల్సింది. ఇక హర్యానా, ఢిల్లీ తర్వాత బాగా దెబ్బతినే అవకాశం ఉన్న స్టేట్ హర్యానా. మీకు మొత్తం హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి బాగా ఛాలెంజింగ్గా ఉన్నటువంటి స్టేట్ హర్యానా. హర్యానాలో 10 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ 2019 ఎలక్షన్లో 10కు 10 బీజేపీ గెలుచుకుంది. సో అందువల్ల ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో భారీగా దెబ్బతిన్నది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్తో పోలిస్తే ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మోర్ దెన్ 20% ఓటింగ్ బీజేపీ కోల్పోయింది. తర్వాత జననాయక జనతా పార్టీతో కలిసి అధికారంలో ఉంది. జాట్ వ్యతిరేక సామాజిక వర్గాలను ఐక్యం చేసి బీజేపీ అక్కడ బలపడింది. కానీ ఇప్పుడు జాట్ ఓటు కన్సాలిడేట్ కాంగ్రెస్ వెనకాల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే జననాయక జనతా పార్టీ పైన బీజేపీతో కలవడం పట్ల వ్యతిరేకత, రైతు చట్టాల పట్ల వ్యతిరేకత, అగ్నివీర్ స్కీమ్ పట్ల వ్యతిరేకత, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఇప్పుడు సైనీ ప్రభుత్వాలపైన వ్యతిరేకత, ఇవన్నీ వెరసి బీజేపీకి 10 సీట్లలో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉన్న రాష్ట్రం హర్యానా. తర్వాత మీకు గుజరాత్ వెస్టర్న్ నార్త్ ఇండియా కంప్లీట్ చేద్దాం. నార్త్ ఇండియాలో మనకున్న ఇంకో ముఖ్యమైన స్టేట్ ఉత్తరప్రదేశ్. యూపీలో 80 సీట్లు, 80 సీట్స్లో ఇప్పటికీ బీజేపీ 62 సీట్లు గెలుచుకుంది. ఇంకా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు ఉన్నాయి. సో ఇక మిగిలినవి ఏంటి? ఆడ బీజేపీ గెలుచుకోవడానికి 80కి 80 అయితే గెలుచుకునే వాతావరణం అయితే లేదు కదా. సో అక్కడ కూడా ఆర్ఎల్డీని కలుపుకుంది కనుక కొంత అడిషనల్ అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుంది. ఆర్ఎల్డీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో రైతు ఆధారిత బేస్ ఉన్న పార్టీ, జాట్ ఫార్మర్ బేస్ ఉన్న పార్టీ. సో యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ విడిగా పోటీ చేస్తుంది, కానీ బాగా బలహీనపడ్డది. అలాగే ఎంఐఎం నాయకత్వంలోని అప్నాదల్లోని ఒక వర్గము,
ఇలా చిన్న చిన్న కుల పార్టీలతో కలిపి ఒక ఫ్రంట్ ఉంది. సో అందువల్ల బీఎస్పీ ఎంఐఎం నాయకత్వంలోని కూటమి గనక యాంటీ బీజేపీ ఓట్లు పెద్ద ఎత్తున చీలిస్తే చెప్పలేం, కానీ ఎస్పీ కాంగ్రెస్లో కాస్త ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అయితే 10-15 సీట్లు బీజేపీ కోల్పోతుంది అంటున్నారు. సో అక్కడ యాడ్ అయ్యే అవకాశం అయితే యూపీలో కూడా లేదు. ఏమైనా ఉంటే దెబ్బతినే అవకాశమే తప్ప. సో ఇక మీకు బీహార్, జార్ఖండ్, బీహార్లో 40 సీట్లు, జార్ఖండ్లో 14 సీట్లు. సో బీహార్లో కూడా లాస్ట్ టైం ఎన్డీఏ భారీగా గెలుచుకుంది. సో అక్కడ అప్పుడు జేడీయూ, బీహార్లో ఎన్డీఏ ఇప్పుడు ఆ సీట్లు నిలబెట్టుకుంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే జేడీయూ బాగా బలహీనపడింది. బీహార్లో బీజేపీ బలహీనపడ్డదానికన్నా జేడీయూ బాగా బలపడ్డది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఒక బలమైన కూటమిగా ఎదుర్కొంటుంది. జార్ఖండ్లో 14 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ జార్ఖండ్, బీహార్లో కూడా తగ్గాల్సిందే తప్ప పెరిగేది ఏమీ లేదు. ఇది మీకు నార్త్ ఇండియా మొత్తం పిక్చర్ నేను ఇచ్చాను. ఇప్పుడు హిందీ స్టేట్స్ అన్నీ కలిపితే, సో ఇందులో నాన్ హిందీ స్టేట్స్ కూడా ఉండొచ్చు, కాశ్మీర్ లాంటి. ఓవరాల్గా ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లలో బీజేపీకి ఏమైనా తగ్గుతాయి తప్ప ఆడవేది లేదు. ఎందుకు కారణం అంటే బీజేపీ ఆల్రెడీ హయ్యెస్ట్ లెవెల్లో, సాచ్యురేటెడ్ లెవెల్లో సీట్లు తెచ్చుకుంది. అంటే ఇప్పుడు 100కు 95 మార్కులు వచ్చాక ఇంప్రూవ్మెంట్ స్కోప్ తక్కువ ఉంటుంది. 100కు 50-60 ఉంటే ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంటుంది. సో ఈ నార్త్ మొత్తం, నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీకి సాచ్యురేటెడ్ సీట్స్ ఉన్నాయి. సో నార్త్ పోతే మీకు నెక్స్ట్ గుజరాత్లో 26 సీట్లు, బీజేపీ 26కి 26 గెలుచుకుంది. ఇక యాడ్ అయ్యేది ఏముంటుంది? సో 303 నుంచి 370 కావడానికి 400 కాదు, స్కోపే లేదు అక్కడ గుజరాత్. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి రకంగా ఉండదు. తెలంగాణలో లెట్ మీ కంప్లీట్ అండి. మీరు నార్త్ నుంచి డైరెక్ట్ తెలుగు స్టేట్లకు రాలేం కదా. మధ్యలో వెస్ట్రన్ ఇండియాలో మీకు గుజరాత్, మహారాష్ట్ర తీసుకుంటే గుజరాత్లో 26, అంటే మనం ఒక ఇండియా పొలిటికల్ మ్యాప్ తీసుకొని మాట్లాడాలి. ఏదో పిక్ అండ్ చూజ్ లాగా అక్కడోటి ఇక్కడోటి మాట్లాడితే బీజేపీకి 370 వస్తాయా, 400 వస్తాయా చెప్పలేం కదా. సో అందువల్ల నార్త్ ఇండియా తర్వాత కీలకమైన పార్ట్. ఎందుకు నేను నార్త్ మొదలు పెట్టానంటే సౌత్ అనేది బీజేపీకి వీక్ ప్లేస్ మొదటి నుంచి కూడా. సో బీజేపీకి బలం ఉన్నటువంటి ప్రాంతం నార్త్ అండ్ వెస్ట్. సో నార్త్ పోతే వెస్ట్లో మీకు గుజరాత్లో 25, మహారాష్ట్రలో 48, గుజరాత్లో 26 సారీ. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంది. గుజరాత్లో 26కి 26 సీట్లు బీజేపీ గెలుచుకుంది కనుక యాడ్ అయ్యే అవకాశం లేదు. ఏమైనా 1-2 పోతే పోవాలి, లేకుంటే మొత్తం మళ్ళీ గెలవాలి. సో గుజరాత్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని అయితే నిలుపుకుంటుంది, అనుమానమే లేదు. అయితే ఏమైనా దెబ్బతింటే 1 or 2 సీట్స్ కొంత ట్రైబల్ ఏరియాస్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. పాటీదార్, పటేళ్లకు, రాజ్పూట్లకు మధ్య గ్యాప్ ఉంది. సో వీటి వల్ల ఏమైనా పోతే 1-2 పోవాలి తప్ప పెరిగేది అయితే ఏం లేదు. మహారాష్ట్ర చాలా కీలకమైన స్టేట్. ఇక్కడ 48 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ టైంకి ఈ టైంకు కంప్లీట్గా పొలిటికల్ కొరిలేషన్ మారిపోయింది. లాస్ట్ టైం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసింది. సో అక్కడ ఏ రకంగా చూసినా ఒక 20 సీట్ల బీజేపీ, ఎన్డీఏకు 20-25 సీట్లు దాటి రావని అంచనా. సో చూడాలి ఏమవుతుంది, ఎందుకంటే బలంగా ప్రత్యర్థులు ఉన్నారు. సో మహారాష్ట్రలో బీజేపీకి ఒక కన్సర్న్ ఉన్నటువంటి స్టేట్స్లో మహారాష్ట్ర, బీహార్ ఒకటి. ఎందుకంటే బీహార్, మహారాష్ట్రలో 2 ఫార్మిడబుల్ అలియన్సెస్. సో ఈ నార్త్ అండ్ వెస్ట్ కలిపితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 6, హిమాచల్ ప్రదేశ్ 4-10, ఢిల్లీ 7-17, రాజస్థాన్ 25-42, పంజాబ్ 13-55, యూపీ 80, 135, ఉత్తరాఖండ్ ఉంది ఇంకా 5 సీట్స్ 140, బీహార్ 40, జార్ఖండ్ 14, 194, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 243, మీకు గుజరాత్ 269, 270. సో ఈ మొత్తం బెల్ట్ మీరు తీసుకుంటే మీకు బీజేపీకి యాడ్ అయ్యే అవకాశం ఎక్కడా కనబడతలేదు మీకు ఈ మొత్తం ఆల్ స్టేట్స్లో. సో ఎక్ట్రాస్ నేను ఇప్పుడు మీకు అక్కడి నుంచి ఇది దాకా చెప్పాను. ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ దాదాపు బాగా 5 సీట్లే కనుక అది పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇక మీకు కీలకమైంది ఇక ఈస్ట్, నార్త్ వెస్ట్ తర్వాత ఈస్టర్న్ ఇండియా. బీజేపీకి పెరుగుతుంది అని ఆశ పెట్టుకుంటున్న ప్రాంతం ఈస్టర్న్ ఇండియా. ఈస్టర్న్ ఇండియాలో మీకు బెంగాల్లో 42 సీట్స్ ఉంటాయి. అందులో బెంగాల్లో ఉన్న 42 సీట్లో బీజేపీ ఆల్రెడీ 18 సీట్లు గెలుచుకునింది. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అక్కడ పెరుగుతాయని అంటున్నారు. చూడాలి ఆడ పెరుగుతాయా, ఏమన్నా అవకాశం ఉంది. ఎందుకంటే తృణమూల్ వర్సెస్ బీజేపీ భీకర పోటీ ఉంది. కాంగ్రెస్ లెఫ్ట్ సెపరేట్గా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ లెఫ్ట్ కనుక బలము, ఓటింగ్ పెరిగితే బీజేపీ ట్రయాంగులర్ కాంటెస్ట్లో
ఏమైనా లాభపడుతుందా చూడాలి. ఇక తర్వాత ఒరిస్సాలో 21 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ బిజు జనతాదళ్ బీజేపీల మధ్య ఎలక్షన్ పొత్తు కొరకు కూడా ప్రయత్నం జరిగింది, కానీ ఆ పొత్తు ఫెయిల్ అయింది. సో అక్కడ ఆల్రెడీ సగం సీట్లు 8 సీట్లు బీజేపీకి ఉన్నాయి. సో 8 నుంచి అక్కడ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందని బీజేపీ ఆశ. సో బీజేపీకి ఏమైనా ఇంప్రూవ్ అయితే వెస్ట్ బెంగాల్లో ఇంప్రూవ్ కావాలి, మీకు ఒడిస్సాలో ఇంప్రూవ్ కావాలి. సో ఈ 2 స్టేట్లలోనే ఇంప్రూవ్మెంట్కు బీజేపీ ఆశపడుతుంది. ఒడిస్సాలో 8 సీట్స్ ఉన్నాయి కనుక ఆడొక 5 or 6 ఏమైనా పెరుగుతుందా అని, బెంగాల్లో ఏమైనా పెరుగుతుందా అని. సో ఇక్కడ ఈస్టర్న్ ఇండియాలో ఒక 10 సీట్లు ఒకవేళ పెరిగినా 10-15, మీకు నార్త్లో ఒక 10 సీట్లు 15 సీట్లు తగ్గే అవకాశం ఉంది. సో అందువల్ల అక్కడ ఈవెన్ అవుట్ అవుతుంది. ఇకపోతే సౌత్కి వచ్చే వరకు కేరళలో 20 సీట్లు. కేరళలో మేము ఎంటర్ అవుతామని ఇప్పుడు అమిత్ షా చెప్తున్నాడు, కానీ కేరళలో గత చరిత్ర అంతా తీసుకుంటే ఓటింగ్ పెరిగిన చరిత్ర తప్ప సీట్లు పెరిగిన చరిత్ర లేదు. తమిళనాడులో 39 సీట్స్, అన్ని ప్రిడిక్షన్స్ కూడా డిఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి స్వీప్ అవుతుందని. సో బీజేపీ ఓటింగ్ డబుల్ డిజిట్ రావచ్చు, కానీ సీట్లు వస్తాయా అనేది అనుమానమే. కేరళలో తమిళనాడులో 0 ఉండొచ్చు, లేదా 1 or 2 సీట్స్ గెయిన్ అవుతే గెలవచ్చు. ఇప్పుడు తిరువనంతపురం లాంటి చోట కూడా శశి థరూర్కు రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రి చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు. సో ఇలా 1 or 2 సీట్స్లో కేరళ తమిళనాడులో కలిపితే యాడ్ కావచ్చు, యాడ్ కాకపోవచ్చు కూడా. ఇక మళ్ళీ కర్ణాటక మనకు కీలకమైన స్టేట్. ఇక్కడ 28 సీట్లు ఉంటే బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో 28లో 25 గెలుచుకుంది. ఒక సీటు సుమలత బీజేపీ సపోర్టెడ్ ఇండిపెండెంట్ గెలిచారు. సో 26 సీట్లు ఉన్నాయి. మీరు ఏ రిపోర్ట్ చూసినా ఈ 26 సీట్లు గెలుచుకునే అవకాశం అయితే బీజేపీకి లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ ఎలక్షన్ పర్ఫామ్ చేసిన స్కోపే లేదు. సో అక్కడ చూస్తే కనీసం ఒక 10 సీట్లైనా బీజేపీ డెఫినెట్గా కోల్పోతుంది. ఈవెన్ అంతకన్నా ఎక్కువ కోల్పోవచ్చని ఇప్పుడు ఈ దిన లాంటి పత్రికల మీడియా సంస్థల సర్వేలు చెప్తున్నాయి. అన్ని ఛానళ్ళు, దేశంలో ఉన్న ప్రతి జాతీయ ఛానళ్ళు, రాజకీయ పండితులంతా చెప్పేది కర్ణాటకలో బీజేపీ బలం తగ్గుతుంది అని, కనీసం ఒక 10 సీట్లైనా తగ్గవచ్చు అని. సో కర్ణాటకలో 10 సీట్లు కూడా తగ్గితే మీకు బెంగాల్లో, ఒరిస్సాలో పెరిగింది, ఒకవేళ పెరిగితే అది కూడా గ్యారంటీ లేదు. ఆ పెరిగింది నార్త్ అండ్ వెస్ట్లో తగ్గేదాంతో బ్యాలెన్స్ అవుతుంది. కేరళలో తమిళనాడులో కాస్తంత పెరిగినా ఇక పెరగటానికి అవకాశం ఉంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి. ఆ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన సీట్లు 6. సో ఎంత పెరిగినా 6 పెరగడం, అంతకన్నా ఎక్కువ పెరగదు కదా. సో అమిత్ షానే ఇవాళ ఇంటర్వ్యూ చెప్పినట్టు మాకు అక్కడ 17 సీట్లు వస్తాయని. సో 8 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చేశాడు అమిత్ షానే. సో చంద్రబాబు నాయుడు 22, 23 వస్తాయి, 25 వస్తాయి అంటున్నారు, అమిత్ షా అనడం లేదు. సో అక్కడ చూడాలి. ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. పాపులర్ టాక్ కూటమి వస్తుంది అంటున్నారు, కానీ అదే సమయంలో కొంతమంది కాదు, అంతర్లీనంగా అండర్ కరెంట్గా వైసీపీకి ఉందంటున్నారు. సో లెటస్ సి, ఒకవేళ పెరిగితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఏపీలో పెరుగుతుంది అంటున్నారు. సో బీజేపీకి ఏపీలో, తెలంగాణలో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. తెలంగాణలో 4 సీట్లు ఉన్నాయి, పెరిగితే 6, 7, 8 కావచ్చు, లేదంటే 3 కావచ్చు. సో అందువల్ల ఒకవేళ పెరిగిన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఇక్కడ ఒకవేళ పెరిగిన ఒక 10 సీట్లు పెరగచ్చు, లేదా 10-12 సీట్స్ పెరగకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ పెరిగినా కూడా 10-12 సీట్లు, అది కర్ణాటకలో కోల్పోతుంది. ఇక నాకు చెప్పండి, మీకు దేశం మొత్తం చెప్పాను. ఇలా మిగిలింది ఏంటి, నేను వదిలేసింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్లు, గోవాలో 2 సీట్లు, మిజోరాం, మణిపూర్లో చెరో 2 సీట్లు, మణిపూర్లో 2, మిజోరాంలో 2, నాగాలాండ్లో 1 సీటు, సిక్కింలో 1 సీటు, గోవాలో 2 సీట్లు, తర్వాత ఈ లక్షద్వీపులు, ఇలాంటి అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సీట్లు. సో మొత్తం మీకు దేశంలో ఏ రాష్ట్రము మిగలకుండా, అస్సాం కూడా ఒక ముఖ్యమైన స్టేట్, అలా 14 సీట్లు ఉన్నాయి. సో అస్సాంలో ఉన్నటువంటి 14 సీట్స్లో బీజేపీకి పెరిగే స్కోప్ ఉంది. సో మీకు పెరిగే స్కోప్ ఉన్న స్టేట్లు బెంగాల్, ఒరిస్సా, అస్సాం వాళ్ళ నమ్మకం పెట్టుకున్నారు. ఈ 3 స్టేట్లలో పెరిగేది, తగ్గేది కర్ణాటకలో బెంగాల్, ఒరిస్సా, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆశలు పెట్టుకుంది పెరుగుతుందని. సో ఈ 5 రాష్ట్రాల్లో పెరిగితే, ఒకవేళ 5 పెరగచ్చు, లేదా 3-4 రాష్ట్రాలు పెరగచ్చు. అంతమంది కర్ణాటకలో భారీగా తగ్గే అవకాశం ఉంది. మీరు దేశం మొత్తం మీద కూడా అక్కడో ఇక్కడో చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. బట్ ఏ లెక్క చూసినా కూడా, ఇప్పుడు నేను చెప్పిన పెరిగితే అనుకునే పెరిగి
దెబ్బ తగులుతాయి అనుకున్నవి తగలకపోయినా కూడా మీకు 303 నుంచి ఒక 5 సీట్లు 10 సీట్లు పెరగచ్చు తప్ప 370 అయితే అయ్యే అవకాశం లేదు. ఇంకేమైనా ఉంటే 303 కన్నా పడిపోయే అవకాశమే ఎక్కువ. అందుకే మీకు వివిధ ప్రొజెక్షన్లు చూసుకున్నా ప్రశాంత్ కిషోర్ 303 ±10-20 అంటున్నాడు. ఇయాన్ బ్రెమ్మర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ 305 ±10 అన్నాడు. యోగేంద్ర యాదవ్ అయితే 70 సీట్లు ఖచ్చితంగా బీజేపీ పడిపోతాయి, 230 పడిపోతాయి అంటున్నారు. సో అందువల్ల ఇప్పుడు నేను చాలా కన్జర్వేటివ్గా చాలా ఆప్టిమిస్టిక్గా బీజేపీకి పిక్చర్ ఇస్తే కూడా ఎక్కడ 370 వచ్చాయి. అంటే 303 నుంచి 370 బీజేపీకి, ఎన్డీఏకి 400. ఎన్డీఏకి 400 పక్కా పెట్టని ఇంతకుముందు చెప్పినట్టు ఎట్లాగో వస్తాయి. సో 303 to 370 అంటే 67 సీట్లు పెరగటానికైతే రాజకీయ వాతావరణం లేదు. అన్లెస్ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్, మనకు తెలియని వేవ్ ఏమైనా మోడీ పట్ల ఉంటే తప్ప 67 సీట్లు పెరగటానికి స్టేట్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఉన్న రాజకీయ చిత్రాన్ని విత్ నెంబర్స్ చెప్పారు. 543 లోక్సభ సీట్లకు కాను మీకు 543 సీట్లు. ఈవెన్ ఇప్పుడు చిన్న చిన్న చండీగఢ్, లక్షద్వీపులు, అండమాన్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్లో ఉన్న చిన్న చిన్న స్టేట్లతో సహా చెప్పారు. సో అందువల్ల పొటెన్షియల్ 370 వచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం. సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్ తప్ప. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సార్? కాంగ్రెస్కు 100 అయినా రావచ్చు అంటారు? అంటే బీజేపీకి వచ్చిన సీట్లను బట్టి కాంగ్రెస్కు 100 రావడమే ఒక పెద్ద ఛాలెంజ్. ఒకవేళ వస్తే ఇదివరకు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో 100 రావటానికి ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. సో బిలో 100 ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. ఇక రాహుల్ మోదీకి పోటీనే కాదు అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ